ఇలాంటి వెన్నెముక లేని వాడిని, ఇండివిజువాలిటీ లేని వాడిని నేను పెళ్లి చేసుకోవాలా? అసలు ఇతనికి ఎస్ఐ ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఏమండి, మీ ఇష్టం వచ్చేట్లు మాట్లాడద్దు. ఏదో అందంగా ఉన్నారు కదా అని మీరు చెప్పినట్టు చేశాను. నేను చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తెలుసా? నా పేరు చెప్తే గజ దొంగలు కూడా గడగల్లాడిపోతారు. పొట్టివాడిని మీసాలు లేనివాడు కదా అని తక్కువ చూపు చూడకండి. ఏంటి నాన్న ఇలా కూర్చొని చూస్తావు? తిడతంటే లేపరా, అనవసరంగా దండం పెట్టాను. పదండి. సార్, నా గురించి నేను చెప్పుకోకూడదు కానండి, నేను చాలా పెద్ద మనిషినండి. ప్రాణం కంటే పరువు ముఖ్యం. లంచాలు దొంగతనాలంటే నాకు ససేమి రాగిట్టావు. సారీ, అయితే మీతో నాకు ఫ్రెండ్షిప్ కుదరదులేండి. సార్, ఏంట్రా సడన్ గా తల పగిలితే ఏం చేయాలి సార్? నీ బొంద, నీకు అన్ని ఎట్టండి చిత్ర విచిత్రమైన డౌట్లు వస్తాయంట్రా. నువ్వు జల్దీ చెప్పు సార్, తల పగిలితే ఏం చేయాలి? ఏం చేస్తావయ్యా? హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ వ్యాన్ పిలిపించాలి. గట్లనా? అయితే ఇప్పుడే పోయి ఫోన్ చేసత్తా. ముందే చెప్పొచ్చు కదా, ముందే చెప్పొచ్చు కదా. డీటెయిల్ గా కనుక్కోమని నువ్వే కదా సార్ చెప్పినావు. మీ డిస్కషన్ హాస్పిటల్ జాయిన్ చేయండి. బాబు, మీ ఎస్ఐకి రక్తం చాలా పోయింది. ఇతని గ్రూప్ రక్తం సరిపోతుంది, కానీ ఇతనికి కిస్కా మిస్కానే జబ్బుంది. కిస్కా మిస్కానా? యా, కొరియా జబ్బు కొత్తగా వచ్చింది. ఈ కిస్కా మిస్కా జబ్బున్న వాళ్ళకి సరిగ్గా 5 గంటలు కొట్టేసరికి అతనికి చిన్న చిన్న దొంగతనాలు చేయాలనిపిస్తుంది. భలే భలే. ఏంటి భలే? ఇతని రక్తం ఎక్కిస్తే మీ ఎస్ఐ గారు కూడా 5 గంటలు కొట్టేసరికి దొంగతనాలు చేస్తాడు. అలాని ఎక్కించకపోతే చస్తాడు. ఏం పర్లేదు, ఎక్కించండి. అంతేకాదు, ఇతని అలవాట్లన్నీ కూడా మీ ఎస్ఐ గారికి వస్తాయి. రానివ్వండి సార్, ప్రాణాలు ముఖ్యం. ఓకే, మీ ఇష్టం, రండి. ఒరే గుండు, ఉన్నట్టుండి నాకు టీనేజ్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నానేంట్రా? ఏదో కుర్ర చేష్టలు చేయాలనిపిస్తుంది. ఏంటి టైం అయిపోయింది కదా. అయితే రే గుండు, నేను చాలా పెద్ద మనిషిని కదా, నాకు ఇప్పటికిప్పుడే స్లీప్ ఆలోచనలు వస్తున్నాయేంట్రా? అదేంటో చెప్తే నువ్వు నమ్మవు. ఏంటి సార్ అది? ఇంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయ్యింది ఆడి జేబులో పరుసు కొట్టేయాలనిపిస్తుంది ఏంట్రా? అదంతే అలా అవుతుంది. ఎందుకురా? అదే కిస్కా మిస్కా. కిస్కా మిస్కా అంటే ఏంట్రా? కిస్కా మిస్కాకి ఈ లక్షణాలు ఉన్నాయని తెలిసి కూడా నువ్వు నాకు దగ్గరుండి రక్తం ఎక్కించావు అనమాట. నిన్ను చంపేస్తా. ఇప్పుడు కాదురా, వాడి దగ్గర పర్సు కొట్టేసి వచ్చి నీ పని చెప్తా. అదే కిస్కా మిస్కా. అయ్య బాబోయ్, ఇదేంట్రా? అమ్మాయిని చూస్తుంటే కన్నీళ్ళ కొట్టుకుంటుందండి. అది కిస్కా మిస్కానే. ఇదేంట్రా? ఇది కూడా కిస్కా మిస్కానే. అయ్య బాబోయ్, ఇన్ని కిస్కా మిస్కాలు ఉన్నాయా? సాయంత్రం 5 గంటల నుంచి పడుకోబోయే వరకు వాడికి ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ నా మీద ఇలాగే పనిచేస్తాయా? ఈ విషయం కూడా తెలుసా నీకు? ఎందుకు సార్ కొడతారు? అరే గుండు, 5 అవుతుందంటే గుండెలో దడదడగా ఉంటుందిరా. కిస్కా మిస్కా ఈ రోజు ఏ కొత్త మూమెంట్ ఇస్తుందో ఏంటో. పైగా యూనిఫామ్ లో ఉన్నాను కూడా. ఏమైందిరా? 5 అయింది. అరే గుండు, యూనిఫామ్ లో ఉన్న నాకు గోలీ సోడా కొట్టాలనిపిస్తుంది ఏంటి? కిస్కా మిస్కా. కిస్కా మిస్కా. కిస్కా మిస్కా. కిస్కా మిస్కా. ఆగో, నేను కొడతాను సార్. కిస్కా మిస్కా. దా. కిస్కా మిస్కా. దా కిస్కా మిస్కా. కిస్కా మిస్కా. కిస్కా మిస్కా. అరే, నేను సోడాలు కొట్టడం ఏంట్రా? రక్తదారి సోడాలు కొట్టాలి. పీడాలు కూడా ఉందా? ఉండొచ్చు. నీ ఫేస్ లో అంత నవ్వెందుకురా? ఇప్పుడే పై ఆఫీసర్ నన్ను చూస్తే నేను ఏమైపోతాను రా? సార్, గోలీ సోడా. మిస్టర్ సత్యమూర్తి, వాట్ ఇస్ దిస్? ఒక పోలీస్ ఆఫీసర్ సోడాలు అమ్ముకుంటున్నావా? జంతుకలాగా సైడ్ బిజినెస్. సైడ్ బిజినెస్ చేస్తున్నావా? యు ఆర్ సస్పెండెడ్. సార్, రోడ్డు మీదనే సస్పెండ్ చేశారా? సార్, ఇది కిస్కా మిస్కా. ఏంట్రా, నాకు సైడ్ బిజినెస్ ఉందని చెప్పి రోడ్డు మీదనే సస్పెండ్ చేయిస్తావురా? నీ ఫేస్ కి ఆ నవ్వెట్లా వస్తుందిరా? డోంట్ టాక్. అసలు నీకు కిస్కా మిస్కా జబ్బుందని చెప్తే సస్పెండ్ చేయడమే కాదు, టోటల్ గా ఉద్యోగం బూస్ట్ అయిపోతుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అదర్వైజ్ ఎస్పీ గారికి సీక్రెట్ చెప్పి నిన్ను డిస్మిస్ చేయిస్తా. ఏంట్రా, నన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నీ గుండు చిత్త కొడతా. ఏంటి కొట్టేది?
సోడాలు కొట్టుకో. మిస్టర్ సత్యమూర్తి సార్. సస్పెండ్ చేసినట్టు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. జేబులు కొట్టడం, సోడాలు కొట్టడం, అమ్మాయిల కన్ను కొట్టడం లాంటి విద్యలు ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నావు కదా, ఎందుకు అలాగా? సార్ అది నిన్ను చంపేస్తాను. అయ్యి బాబాయ్ మిమ్మల్ని కాదండి బాబు. అంటే ఫ్యూచర్ లో మర్డర్ చేసే ప్లాన్ కూడా ఉందే నీకు? జంతు కలగా ప్రమాణ పూర్తిగా లేదు సార్. యాండి ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా. చూడు మిస్టర్ సత్యమూర్తి, మళ్ళీ వచ్చి నీ సంగతి ఏమిటో తెలుస్తా. ఎందుకు అలాగా? ఒరే గుండు, కిస్కా మిస్కా టైం అయిందిరా. వీడు అసలే దూర్వాసుడు వారసుడు. ఇప్పుడు ఎలా రా? చెప్పడం మర్చిపోయా. ఆ. పరా ఇంట్లో దేవుడి దగ్గర డబ్బు కొట్టేస్తే ఆ. ఈ జబ్బు తగ్గుతుందని కొరియా డాక్టర్ మిరియా చెప్పాడు. అదిగో దేవుడి హుండి, అందులో డబ్బు కొట్టేస్తే నీ జబ్బు హుష్ కాకి. అయ్యి బాబాయ్. చెంబులో చేయిపోయిందిరా. ఇప్పుడు ఎలా రా? వెరీ గుడ్, వెరీ గుడ్. యా. ఇప్పుడు దొంగతనాలు చేయమన్నా చేయలేవు కదా. సార్ నేను దొంగతనం చెయ్యాలని చేయలేదు సార్. ఆన్సర్ టు ది పాయింట్. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అసలు ఏం జరిగిందంటే Come on. చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అదే సార్ నేను అన్న మరదబల. చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అయ్యి బాబోయ్, నువ్వు నోరు మీరా చెంబు మొహమ్మద్. అయ్యి బాబాయ్ మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు సార్. అయ్యి బాబాయ్ మిమ్మల్ని కాదండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? ఎందుక దాహం వేసి ఈ చెంబులోనే ఈ చెయ్యితోటి గటగటా నీళ్లు తాగేద్దామని. దాహం వేస్తే చెంబులో నీళ్లు తాగాలి, కానీ చెంబులో చెయ్యెందుకు పెట్టావు? సార్ నేను చెప్తా. నువ్వు నోరు మీరా ఎదవా. అయ్యి బాబాయ్ మిమ్మల్ని కాదండి బాబోయ్, మిమ్మల్ని కాదండి. Right. Come on. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అయ్యో వీటన్నిటికీ కారణం అయ్యి బాబోయ్, చచ్చిపోయాడంటావా సార్? సార్ అమ్మో, ఒరే ఇప్పుడు ఎలా రా? పారిపోదాం. పదరా పదరా. ఏంటి అస్సయ్య గారు మిట్ట మధ్యాహ్నం చెంపట్టుకొని బయలుదేరారు? అటు పక్క వెళ్ళని వెసులుబాటుగా ఉంటుంది. అంతే మరి, ఎవరికైనా అదే డౌట్ వస్తుంది. అంతేలేరా, దరిద్రమైన సలహాలు నువ్వును. ఈ చెంబులోంచి చెయ్యొచ్చే మార్గం చెప్పరా? 2 మార్గాలు. ఏంటో చెప్పు. మొదటిది, ఆ చెయ్యి ఇంతవరకు కసక్కమని కట్టేయడమే. ఏయ్! అది కాదు, రెండో చెప్పు. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు ఆ. మీరు చెంబుతో పుట్టారని సర్దుకుపోవడమే. అందరూ చెమ్మిని పెట్టరా, చెమ్మిని పెట్టని పిలుస్తారా? బాగుంది, చాలా బాగుంది. బాగుందా? 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 చెంబుతో కొట్టడా? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? చెప్పు. చెంబులో చెయ్యెందుకు పెట్టావు? కమాన్, చెబుతాను సార్. చెప్పా. మీరంతా సీరియస్ గా అదే ప్రశ్న అడిగితే ఏం చెప్పమంటారు సార్? చెప్పు. చెంబులోంచి చెయ్యి రాక బాధపడుతున్నాను సార్. సార్ చెప్పు. 1 2 3 అని చెప్పేస్తాను సార్. చెప్పేయ్. 1 2 3. సార్ రేయ్, నాతో పెట్టుకోకరా రే. చెంబులో చెయ్యెందుకు పెట్టావు? హ, చెప్పిస్తారా? మిస్టర్ సత్యమూర్తి, ఏంటి సార్? నీకు కిస్కా మిస్కా అనే కొరియా జబ్బు వచ్చినందువల్ల నీ చెయ్యి శాశ్వతంగా చెంబులోనే ఉండిపోవటం వల్ల నిన్ను ఉద్యోగంలోంచి తీసేయమని ఆర్డర్స్, నీ పోస్ట్ లో మిస్టర్ గుండుని ప్రమోట్ చేయమని కూడా ఆర్డర్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సార్. ఒకవేళ చెంబులోంచి చెయ్యి బయటకొచ్చిన పక్షంలో వస్తే నిన్ను కానిస్టేబుల్ గా మిస్టర్ గుండుకి అసిస్టెంట్ గా పోస్ట్ చేయమని ఆర్డర్స్. ఒరే గుండు, షట్ అప్ యు బ్లడీ ఫూల్. నేను ఇన్స్పెక్టర్ ని. ఒరే సత్యమూర్తి, ఏంటి సార్? ఈ చెంబులోంచి చెయ్యి బయటకు వచ్చే ఐడియా ఇస్తాను, కాసుకో. ఎలా సార్? చెంబులో చెయ్యి ఇలా ఉంది కదా, ఉంది సార్. ఇలా పెట్టు. పెట్టాను సార్. ఇలా కింద దించు. నా చెయ్యి వచ్చేసింది, నా చెయ్యి వచ్చేసింది. ఓకే ఓకే సార్. ఇప్పుడు నిన్ను కానిస్టేబుల్ గా నా పక్కనే ఆ. రికమెండ్ చేస్తా. ఫాలో మీ.